హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆగస్టు 5 నాటికి ఏపీలో ఉద్యోగాలు విభజన పూర్తి. సీఎం చంద్రబాబు. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 5, 2026 అండి లోపు కొత్త ఉద్యోగాలు మరియు పాత జిల్లాల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలి. అలాగే స్థానిక రిజర్వేషన్ ప్రత్యేక నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు 25% కోటా కేటాయింపు, 5% మాత్రమే స్థానికేతర కోటా మినహాయింపులు. సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాలు మరియు పోలీస్ కమిషనర్ పోస్టులకు స్థానిక క్యాడర్ నిబంధనలేవీ వర్తించవు. యూనిట్ల విభజన పోస్టులను జిల్లా మరియు జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్లుగా అయితే వర్గీకరించారన్నమాట. తాత్కాలిక కేటాయింపు కొత్తగా ప్రతిపాదించిన మార్కాపురం, పోలవరంలకు కూడా పోస్టుల తాత్కాలిక కేటాయింపు అనేది జరుగుతుంది. నియంత్రణ విభజన ప్రక్రియ పూర్తి అయ్యే వరకు కొత్త పోస్టుల సృష్టి, పదోన్నతులు, బదిలీలపై పూర్తి నిషేధం అనేది ఉంటుంది. సీనియారిటీ ప్రాతిపదిక ఉద్యోగుల సీనియారిటీకి మరియు వారి ఆప్షన్ల ఆధారంగా కేటాయింపు జరుగుతుంది. పారదర్శకత క్యాడర్ స్ట్రెంత్ మరియు వర్కింగ్ క్యాడర్ వివరాలను పక్కాగా లెక్కించి విభజన చేపడతారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వులు 2026లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణను చేపట్టింది. ఆగస్టు 5వ తేదీలోపు పాత మరియు కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఈ ప్రక్రియలో 95% ఉద్యోగాలు స్థానిక వారికే దక్కేలాగా నిబంధనలు రూపొందించారు. సచివాలయం వంటి రాష్ట్ర స్థాయి కార్యాలయాలను ఈ విభజన నుండి మినహాయించారన్నమాట. విభజన జరిగే సమయంలో ఎటువంటి బదిలీలు లేదా పదోన్నతులు ఉండవు. ఉద్యోగుల సీనియారిటీ మరియు వారి ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకుంటూ కమిటీల పర్యవేక్షణలో ఈ యొక్క ప్రక్రియ అనేది పారదర్శకంగా సాగుతుంది.